STV7 న్యూస్ కి స్వాగతం. శవంపై చల్లిన చిల్లర నాణేలకు ప్యాలాలు ఏరుకుతున్న విధంగా కొందరు GHMCలోని అధికారులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే కార్మికుల నియామకాల విషయంలో అవినీతికి పాల్పడుతూ పబ్బం గడుపుతున్నారు. నియామకాల విషయంలో లక్షలు గడిస్తున్న ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కార్మికుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చెత్త సేకరణ కార్మికుల నియామకాల విషయంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారి వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని నియమించుకుని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఉపాధి కల్పించడంలో పూర్తిగా విస్మరిస్తున్నారని తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తరు గోపి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో చెత్త సేకరణ నిమిత్తం 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్స్ ర్యాలీలు ఉన్నాయని, అందులో కేవలం 30% వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆటో టిప్పర్స్ డ్రైవర్స్ కార్మికులను నియమించుకోవడం జరిగిందని చైర్మన్ ఎత్తరు గోపి ఒక వీడియో రూపొందించి మీడియాకు విడుదల చేసి తనదైన శైలిలో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కార్మికులకు సరియైన ఉపాధి దొరకక అల్లాడుతున్నారని, అలాంటి వారికి నియామకాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని ఆయన అనేక విషయాలు వెల్లడించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారి వద్ద లక్షల రూపాయల లంచం తీసుకుని వారికి ఉపాధి కల్పించడం, మున్సిపల్ అధికారులు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని చైర్మన్ ఎత్తరు గోపి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని బాచుపల్లిలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు మన తెలంగాణ ప్రాంతానికి కార్మికులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ విధులకు ఆటంకాలు కల్పిస్తూ పని చేయకుండా చేస్తున్నారని కూడా ఆయన తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించిన మంత్రి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవినీతి అధికారుల భర్తం పట్టాలని, తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే నియమించాలని చైర్మన్ ఎత్తరు గోపి మంగళవారం రోజు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. నేను తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ జేఏసీ చైర్మన్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మరుమూలల మొత్తం చుట్టుపక్కల మున్సిపాలిటీలన్నీ గ్రేటర్ హైదరాబాద్లో కలవడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు గ్రేటర్లో చాలా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది. 4500 స్వచ్ఛ ఆటోలు ఇవ్వడం వలన దాంట్లో 30% తెలంగాణ వాళ్ళకి ఇచ్చి 60-70% వరకు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్ర వాళ్ళకు ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకి ఇలాంటి ప్రూఫ్లు లేకున్నా కూడా అధికారులు తప్పుదోవ వల్ల ఇష్టం వచ్చే విధంగా ఇది ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు ఉపాధులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వచ్చి ఈ 12-13 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఈ ఇంటింటి చెత్త సేకరణ విషయంలో కూడా చాలా మంది తెలంగాణ ప్రజలు ముందుకు వస్తున్నారు. వాళ్ళకు అవకాశం వచ్చే విధంగా ఉండాలి. ఎవరన్నా ఎక్కడన్నా చేసుకుంటే కొంతమంది లోకల్లో నాన్ లోకల్లో వాళ్ళని లోకలను బెదిరియడం జరుగుతుంది. మీరు ఎప్పుడు వచ్చారు మీరు అనేసి బెదిరియడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ చాలా రుబాబ్గా రౌడిజం చేయడం జరుగుతుంది. మా ఇక్కడ బాచుపల్లి సర్కిల్లో లాల్సమ్ అనే వ్యక్తి దగ్గర 10 కాలనీల వరకు ఏరియాలు 10-15 లక్షలకు ఇష్టం వచ్చినట్టు ఏరియాలు అమ్ముకోవడము, చెత్త సేకరణ విషయంలో అమ్ముకోవడం జరుగుతుంది. ఈ అధికారులు కూడా గమనించాలి, ఇవి ప్రజాప్రతినిధులు గమనించాలి. లోకల్ గా ఊర్లో ఉండే వాళ్లకు, మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళకే ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. దీంట్లో చెత్త కార్మికులు కూడా ఒక్కొక్కరు లక్షల్లో సంపాదించే విధంగా జరుగుతుంది. ఎవరన్నా ఒక 20,000-30,000 సంపాదించదామనేసి ఎవరన్నా వస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడము, వాళ్ళని కొట్టడం చేయడము, రౌడిజం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు దీన్ని గమనించి ఎవరు ఏంది అనేది తెలుసుకొని తగిన న్యాయం తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా ఉండాలనేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధులు లేక ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ ప్రజలు. వాళ్ళ కోసం నేను ఏడికైనా సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి కంపల్సరిగా లోకల్ గా ఉండే వాళ్ళకే, లోకల్ సెటిల్ అయిన వాళ్ళకే ఆటోలు గాని ఉపాధులు గాని కల్పించే విధంగా ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని చూసే విధంగా ఉండాలి. అన్యాయంగా వాళ్ళ దగ్గర వాళ్ళకు ఇక్కడ ఏం లేకున్నా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏరియాలు పెట్టుకుని వేరే వాళ్ళకు లక్షలకు అమ్ముకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు కంపల్సరిగా ఉపాధులు కల్పించాలనేసి తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ గా కోరుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం.